నా పేరు ధనుంజయ్ అండి. మాది ఎల్బీ నగర్. మాది క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్. సో నేను ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ సేల్స్ అండ్ సర్వీస్ అండ్ ట్రేడింగ్ కూడా. సో ఈ ఫీల్డ్లో నేను 13 years అవుతుంది ఈ ఆర్ఓ ప్లాంట్స్ సేల్స్ అండ్ సర్వీస్లో. సో మన దగ్గర ఏంటంటే పర్ అవర్ 100 liters నుంచి 4000 liters వరకు ప్లాంట్స్ అవైలబుల్లో ఉంటాయి. ప్లాంట్స్ రిపేరు, సర్వీసు ప్లస్ స్పేర్స్, న్యూ ప్లాంట్స్ అన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. సో ఈ ప్లాంట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం వచ్చాము. సో ఫస్ట్ ఏం చూపిస్తారు? మనం 100 liters చూపిస్తాం. 100 liters నుంచి 1000 liters వరకు మీకు డెమో చూపిస్తాను నేను. ఈ ప్లాంట్ వచ్చేసి 100 liters per hour అండి. సో ఈ ప్లాంట్ ఎలా యూజ్ ఉంటుంది, ఎవరికి యూజ్ ఉంటుంది అని నేను చెప్తాను. ఈ ప్లాంట్ వచ్చేసి మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఇట్లా ఒక ఆఫీస్ టైప్ కానీ కమర్షియల్ ఏరియాస్లలో మనం యూజ్ చేస్తాము. సో మనం డైలీ వాటర్ పర్చేస్ చేస్తుంటాం కానీ 10 cans 20 cans అలాంటి ప్లేస్లలో ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఈ ప్లాంట్ యూజింగ్ ఎలా ఉంటుందంటే మన పైన స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. ఆ స్టోరేజ్ ట్యాంక్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చేస్తాం మనం. ఇక్కడ నుంచి ఇక్కడ స్లిమ్ ఫిల్టర్స్ అని ఉంటాయి. ఈ ఫిల్టర్స్లోకి వెళ్తుంది వాటర్. ఇక్కడ నుంచి ఇక్కడ బూస్టర్ పంప్ ఉంటుంది. లియో కంపెనీ బూస్టర్ పంప్ ఉంటుంది. ఈ బూస్టర్ పంప్ త్రూ మనకు ఈ మెంబ్రెయిన్లోకి వస్తుంది. సో ఈ మెంబ్రెయిన్లో నుంచి మనకు ఇక్కడ అవుట్పుట్ వాటర్, వేస్ట్ వాటర్ వెళ్తుంది, ఇక్కడికి ప్రొడక్ట్ వాటర్ వస్తుంది. దీన్ని మనం 100 liters 100 to 120 liters వస్తాయి, కానీ మ్యాక్సిమం 100 liters అయితే యూజ్ చేస్తామండి ఇది. సో ఇది 100 LPH ప్లాంట్, బేసిక్ ప్లాంట్. చాలా యూజ్ ఉంటుందండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. 10 cans 20 cans యూజ్ చేసుకునే వాళ్ళకు ఎలాంటి ప్లేస్లోనైనా యూజ్ చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం 250 LPH గురించి చెప్తున్నామండి. సో ఈ 250 LPH కూడా మనం స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, ఆఫీసెస్, బిజినెస్ ఏరియాలలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 250 LPH యూజింగ్ ఎలా ఉంటుంది, స్పేర్స్ ఏంటి అని నేను చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు రా వాటర్ పంప్ ఉంటుంది. రా వాటర్ పంప్ వచ్చేసి 1/2 HP నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ 1/2 HP రా వాటర్ పంపు మన స్టార్టింగ్ రా వాటర్ ఫోర్స్ కోసం ఇది యూజ్ చేస్తాము. దీనికి మనం ఒక వెజల్ యూజ్ చేస్తామండి. 250 లీటర్స్కి వెజల్ యూజ్ చేస్తాం. 100 లీటర్స్కి వెజల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ వెజల్స్లో మనకు శాండ్ అండ్ కార్బన్ మీడియా ఉంటుంది. సో అదేం చేస్తుందంటే వాటర్లో వచ్చే ఇంప్యూరిటీ, డస్ట్ పార్టికల్స్ని క్యాచ్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఇది ఎంపీవీ ఉంటుంది. ఈ ఎంపీవీ యూజ్ ఏంటంటే మనం డైలీ వాటర్ యూజ్ చేస్తాం కదా, యూజ్ చేసిన వాటర్ డస్ట్ పార్టికల్స్ ఇందులో ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన డస్ట్ పార్టికల్స్ బయటికి వెళ్ళడానికి మనం ఇక్కడ బ్యాక్ వాష్ అండ్ రిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని త్రూ మనం ఎవ్రీడే దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మనకు ఇక్కడికి వచ్చేస్తాయి. దీన్ని స్లిమ్ ఫిల్టర్స్ అంటారు. 20x2 సైజ్ స్లిమ్ ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ త్రూ మనకు మళ్ళీ కొంచెం స్మాల్ సైజెస్ డస్ట్ పార్టికల్స్, ఇంప్యూరిటీస్ ఉంటే ఇందులో క్యాచ్ అవుతాయి. దాని తర్వాత మనకి ఇక్కడ పంపు వరకు వస్తుంది. ఇది బూస్టర్ పంపు. ఈ పంపు నుంచి యాజ్ టీజ్ మనకు మెంబ్రెయిన్కి వెళ్తుందండి. ఈ మెంబ్రెయిన్ నుంచి మనకి ఇది మెంబ్రెయిన్ ఇలా ఉంటుంది. ఈ మెంబ్రెయిన్ వచ్చేసి 40 మెంబ్రెయిన్ అంటారు. ఇది మనకు 2000-3000 TDS వరకు వర్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ మెంబ్రెయిన్ నుంచి మనకు అవుట్పుట్ రిజెక్ట్ వాటర్, ప్రొడక్ట్ వాటర్ వస్తుంది. సో ఈ రిజెక్ట్ వాటర్ మనకు 1500-2000 వరకు వెళ్తుంది. ప్రొడక్ట్ వాటర్ వచ్చేసి 250-300 liters వరకు వస్తుంది. ఇది 250 LPH. సో వీటికి సంబంధించి 250 ప్లాంట్ గురించి ఇది అండి డీటెయిల్స్.